ఆశ్రిత పక్షపాతము, బంధుప్రీతి ఉన్నటువంటి కారణంగానే వాళ్ళు నాశనం అయ్యారు అంటారు. రెండో విషయం ఏం చెప్తారంటే, ఒకవేళ నా కూతురు ఫాతిమా అయినా సరే ఈ దొంగతనం చేసి ఉంటే ఆమె 2 చేతులు నరకడమే ఆమెకి నేను శిక్షగా విధించేవాడిని అంటారు. అంటే నిష్పక్షపాత వైఖరి. ఆశ్రిత పక్షపాతానికి, బంధుప్రీతికి ఏ విధమైనటువంటి స్థానం లేనటువంటి న్యాయం అక్కడ ప్రాఫెట్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అందజేశారు. ఇంకా అసాధారణమైన, ఎంత నిరాడంబర జీవితం అంటే 10 లక్షల మైళ్ళ చదరపు విస్తీర్ణానికి ఆయన ఖలీఫా అయ్యుండి కూడా, చక్రవర్తి అయ్యుండి కూడా, ఆయన తుది శ్వాస విడిచే సమయంలో ఆయన ఒంటి మీద ఉన్న జుబ్బాకి ఎన్ని అతుకులున్నాయో కూడా తెలియనటువంటి స్థితి. అన్ని అతుకులతో నిండున్నటువంటి జుబ్బా ధరించున్నాడు ఆయన. సహచరులు ఒక సందర్భంలో ఆయన నిద్రపోతున్నప్పుడు సమయంలో వస్తారు ఒక ఆయన, హజరత్ ఉమర్ గారు వచ్చి, ఓ ప్రవక్త, ఆయన వీపు మీద ఏం పడి ఉంటాయి అంటే ఈ నారతో, ఈ ఖర్జూరపు మట్టలతో తయారు చేయబడిన షాప్ మీద ఆయన పడుకుని ఉంటారు. ఆ ఖర్జూరపు ఆకుల యొక్క ఆనవాళ్లు వీపు మీద ఉంటాయి. చూచి ఆయన కన్నీరుతో, ఓ ప్రవక్త, ఒకవైపు మీకు సామంతులైనటువంటి ఇరాన్ చక్రవర్తి, మీకు సామంతులైనటువంటి రోమ్ చక్రవర్తులు హంస తూలికా తల్పాల మీద సుఖభోగాలు అనుభవిస్తుంటే మీ పరిస్థితి ఏంటండి ఇలా ఉంది అంటే, ప్రాఫెట్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏమంటారంటే, ఓ ఉమర్, వారికి ప్రపంచం, మనకు పరలోకం, నీకు ఇష్టం లేదా అంటారు. ప్రపంచంలో ఒక బాటసారిగా జీవితం గడిపినటువంటి ఆదర్శవంతమైనటువంటి వ్యక్తిత్వం ఆయనది. ఇంకా ప్రపంచానికి ఒక వెలుగును అందజేశారు, ప్రపంచానికి ఒక జ్ఞానజ్యోతిని అందజేసినటువంటి ఆయన ఇంట్లో ఆయన తుది శ్వాస విడిచే సమయంలో, రాత్రి సమయంలో దీపం వెలిగించడానికి దీపంలో చమురు లేదు అంటే ఎలాంటి పేదరికంలో ఆయన ఉన్నారో మనకు తెలుస్తుంది మహాశయులారా. ఆయన వ్యక్తిత్వం గురించి మరొక మహాశయుడు అంటాడు, ఏ మహనీయుడైనా సరే ఎవరైనా నష్టం చేస్తే చేస్తాడు కానీ క్షమిస్తాడు. ఇంకా ఎక్కువగా ఒకవేళ క్షమకు పరాకాష్ఠ స్థాయి ఏదైనా ఉందంటే అతను వారి కోసం ప్రార్థన చేస్తాడు, వీరికి ఏమీ తెలియదు, వీరిని క్షమించండి అని. కానీ ప్రాఫెట్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మరో మెట్టు ముందుకు వెళ్లి ఆయన క్షమించేవారు, రెండవది వారి కోసం ప్రార్థన చేసేవారు, మూడవది వారికి సహకారం చేసేవారు. దీనికి సంబంధించి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. ఆయన ఇంటి నుంచి బయటకు వస్తుంటే ఒక స్త్రీ, ఒక వృద్ధురాలు ఆయన మీద నెత్తి మీద కసువు పోసేది, పెంట పోసేది. ఆయన నడిచి వెళ్తున్న సమయంలో అక్కడ ముళ్ళు పరిచేది, ఆ ముళ్ళ కాళ్ళకు గుచ్చుకోవడం వల్ల ఆయన ఎంతో బాధపడేవారు. ఆ విధంగా రోజు జరిగేది. కానీ ఒక రోజు జరగకపోయేసరికి ప్రాఫెట్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అసలు ఏం జరిగింది, ఈమె ఇప్పటి వరకు రాలేదు అని చెప్పి అనుకుంటున్నారు అని లోపలికి వెళ్లారు. వెళ్లి చూస్తే మూలుగులు వినబడుతున్నాయి. చూడగానే ఆమె అనారోగ్యంతో మంచాన పడి ఉంది. ప్రాఫెట్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆమెకు శుశ్రూష చేశారు, ఆమెకు సహకారం అందించారు. ఆమె మనస్సు విలవిల్లాడిపోయింది. ఇప్పటి వరకు మిమ్మల్ని కష్టపెట్టడమే, మిమ్మల్ని నష్టపెట్టడమే, మిమ్మల్ని బాధ పెట్టడమే నా లక్ష్యంగా ఉన్నాను. కానీ మిమ్మల్ని ఇంత కష్టానికి నేను గురి చేసినా సరే మీరు నన్ను వచ్చి సేవ చేయడం, నన్ను ఆదుకోవడం ఏదైతే ఉందో అది ఒక మహనీయునికి తప్ప, దైవదాసునికి తప్ప సాధ్యం కాదు అని చెప్పి ఆమె ఆయనపై విశ్వాసం తీసుకురావడం జరిగింది. మహాశైలారా, ఇలాంటి సంఘటనలు కోకొల్లలుగా ఉన్నాయి చరిత్రలో. మహాశైలారా, మరి ప్రాఫెట్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తీసుకొచ్చినటువంటి ఈ విప్లవం, ఈ విప్లవాత్మకమైనటువంటి మార్పు, ఒక సుందర సమాజ నిర్మాణం దేని ప్రాతిపదిక మీద జరిగింది అంటే, మానవులారా, సృష్టికర్త ఒక్కడే, మీరు ఆయన్నే పూజించండి. మీ పూజలు, పురస్కారాలు, వినతులు, విన్నపాలు, మొక్కుబడులు, చెల్లింపులు అన్ని కూడా మీరు కేవలం ఆయనకే సమర్పించుకోండి. మీ శిరస్సు వంచితే మీరు ఆయన ముందే వంచండి, మీరు సాష్టాంగ పడితే ఆయన ముందే సాష్టాంగ పడండి. ఎందుకంటే మీరు సాష్టాంగ పడడానికి, మీరు భయపడడానికి, మీరు యాచించడానికి, మీరు దాస్యం చేయడానికి కేవలం ఆయన ఒక్కడే అర్హుడు. ఇది ప్రధానమైన సిద్ధాంతం. రెండోది, ఆయనకి దాస్యం చేయకుండా ఆయన ఆజ్ఞానుసారంగా జీవితం గడిపినట్లయితే, ఆయన ఆజ్ఞకు విరుద్ధంగా జీవితం గడిపినట్లయితే, మనోవాంఛలకు దాసులైనట్లయితే మీరు శాశ్వతమైనటువంటి శిక్షకు గురవుతారనేటువంటి ఒక సహజమైనటువంటి యథార్థమైనటువంటి భావాన్ని ఆయన ఇంజెక్ట్ చేశారు. ఒక మంచి సొసైటీ రూపకల్పన జరిగింది. కనుక మహాశైలారా, మరి నా ముస్లిం సోదరులు ఎవరైతే ఉన్నారో, నా సోదరిమణులు ఎవరైతే ఉన్నారో వారికి స్టేజ్ ద్వారా నేను ఇచ్చేటువంటి సందేశం ఏంటంటే, మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవితం ఒక తెరచిన పుస్తకం. ఆ జీవితాన్ని మనపై గనక అప్లై చేసుకుని మనం మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి అడుగుజాడల్లో నిస్సందేహంగా నడిచే ప్రయత్నం చేస్తే మా తోటి సోదరులు మనల్ని చదవడం మొదలు పెడతారు. ప్రాఫెట్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, నాతో శత్రుత్వం వహించే వాడికి నేను మిత్రహస్తం చాపుతాను, నన్ను నిరాకరించేవాడిని నేను స్వీకరిస్తాను, నాకు దూరంగా జరిగేవాడికి నేను చేరువవుతాను, మరియు నాకు ఇవ్వడానికి నిరాకరించిన వాడికి నేను ఇస్తాను అని అంటూ ప్రాఫెట్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏమన్నారంటే, ఎవరిలోనైతే ఈ సుగుణాలు ఉండవో వారు నా అనుచర సమాజంలోని వారు కారు అన్నారు. మరి నిజంగా ఈ సుగుణాలు మనలో ఉన్నాయా లేవా అనేటువంటి ఆత్మ పరిశీలన ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని విశ్వసించేటువంటి మనం ఒకసారి చేసుకోవాలి.
ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఎవరి కోసం తపన పడేవారు, ఎందుకోసం చింతన పడేవారు, ఎందుకోసం ఆయన బాధపడేవారు, రాత్రులు లేచి ఆరాధనలు ఎందుకు లీనమైపోయేవారు అంటే ప్రజల క్షేమం కోసం బాధపడేవారు, ప్రజల సంక్షేమం కోసం బాధపడేవారు, ప్రజల్ని నరకాగ్ని శిక్ష నుంచి రక్షించడానికి బాధపడేవారు. మరి అలాంటి ప్రజల కోసం మన యొక్క చింతన, మన యొక్క ఆందోళన ఎంతవరకు ఉంది, దీన్ని మనం ఆత్మపరిశీలన చేసుకోవాలి. మరి అలాగే నా హైందవ క్రైస్తవ సోదర సోదరీమణులకి మేము ఇచ్చేటువంటి మనం ఏంటంటే, ప్రాఫెట్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ముస్లింల ప్రవక్త ఎంత మాత్రం కాదు. ఆయన సమస్త మానవాళి కోసం సృష్టికర్త అయినటువంటి దైవం పంపించినటువంటి చిట్ట చివరి దైవ ప్రవక్త. కనుక ఆయన యొక్క జీవితంలో ఉన్నటువంటి సంస్కరణలు మానవ జీవితం అంతటికీ వర్తిస్తాయి. కాబట్టి ఆయన జీవితాన్ని కనీసం విమర్శనాత్మకంగా అయినా సరే ఒకసారి అధ్యయనం చేయాలని చెప్పి మీ అందరినీ కూడా నేను అభ్యర్థిస్తున్నాను. అదేవిధంగా థామస్ ఆల్వా ఎడిసన్ గారు బల్బు కనిపెడితే మనం దాన్ని తీసుకున్నాం. అలాగే ఇంకొక ఆయన గ్రాహం బెల్ గారు ఫోన్ కనిపెడితే దాన్ని కూడా మనం స్వీకరించాం. ఎందుకంటే ప్రజలకు ఉపయోగపడేటువంటి ఏ పని ఎవరు చేసినా వాడు పుట్టిన కులం గాని, మతం గాని, అతని పేరు గాని మనకు అవసరం లేదు. లోక కళ్యాణం కోసం, ప్రజా శ్రేయస్సు కోసం ఎవరైనా ఏదైనా పని చేస్తే మనం ఏం చేశాం, నిస్వార్థంగా దాన్ని తీసుకున్నాం. అలాగే ప్రాఫెట్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తీసుకొచ్చినటువంటి సంస్కరణలు, ఆయన జీవితం, ఆయన పరిపాలన, ఆయన రూపొందించినటువంటి సుందర సమాజం, ఇవి ప్రపంచానికి, మన దేశానికి ఒకవేళ శుభాల్ని కురిపించేవైతే మనం వాటి గురించి కూడా ఆలోచించాలి. మనందరి సృష్టికర్త అయినటువంటి దైవం మీకు, నాకు, మనందరికి కూడా మరి భారతదేశాన్ని ఒక ఉన్నత నైతిక భారతావనిగా తీర్చిదిద్దడంలో ప్రతి ఒక్కరూ కూడా కృతకృత్యులు కావాలని, ప్రాఫెట్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క సుందర సమాజం ఏదైతే నిర్మాణం జరిగిందో అలాంటి ఒక మంచి సుందర సమాజాన్ని నిర్మించే దిశగా ప్రతి ఒక్కరూ కూడా అడుగులు వేయాలని చెప్పి ఆ దైవాన్ని ప్రార్థిస్తూ నా ప్రసంగాన్ని ముగిస్తున్నాను. వాఖిరు దావానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు.